మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు సహకరించడం లేదు. చెప్పిందే మళ్లీ చెప్తున్నట్లు తెలుస్తోంది. ఐదోసారి 9 గంటల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. మీరు చెప్తేనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేశారని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రణీత్ రావు అలా ఎందుకు చెప్పాడో తనకు తెలియదని ప్రభాకర్ రావు దాటవేశారు. మాజీ డీజీపీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. దీంతో మళ్లీ విచారణకు రావాలని సిట్ అధికారులు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. చందు, అయితే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది మొత్తం టోటల్గా కీలక దశకు చేరుకున్న తరుణం లోపల ఇప్పటికే అయితే ఎవరైతే ఈ దాంట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఉన్నారో అయితే ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా ఇప్పటికే 5 దఫాలుగా విచారణ జరిపారు. నిన్న కూడా ప్రభాకర్ రావుని 9 గంటల పాటు విచారణ జరిపారు. ఈ విచారణ మొత్తం టోటల్గా అయితే సుదీర్ఘంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు అయితే కొన్ని ప్రశ్నలకైతే జవాబు దాటవేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సిట్ అధికారులకు సహకరించడం లేదంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా సిట్ అధికారులకు కొన్ని సందర్భంలో ఎదురుగా క్వశ్చన్స్ చేసిన క్రమం కూడా ఉంటుంది. కాబట్టి అయితే ఈ యొక్క విచారణ కమిటీ ఉంటుంది, ఈ యొక్క రివ్యూ కమిటీ ఉంటుంది. రివ్యూ కమిటీ సభ్యులని ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అని ప్రభాకర్ రావు అడిగిన నేపథ్యంలో అయితే అయితే సిట్ అధికారులు ఈ యొక్క రివ్యూ కమిటీ మెంబర్లను కూడా విచారణ చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇదే విధంగా అయితే మొత్తం టోటల్గా ప్రభాకర్ రావు ఆ రివ్యూ కమిటీలో సభ్యునిగా కూడా నేను లేను కాబట్టి నేను ఎలా ఫోన్ ట్యాపింగ్ చేస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సాక్షులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ప్రభాకర్ రావు ముందు ఉంచి అవన్నీ అడగడం జరిగింది. ప్రభాకర్ రావు వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వలేనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రణీత్ రావు మీరు చెప్పడం వల్లనే ప్రణీత్ రావు యొక్క హార్డ్ డిస్కులను మొత్తం ధ్వంసం చేయడం జరిగిందంటూ కూడా ప్రశ్నించారు. అయితే ప్రభాకర్ రావు ఆ విధంగా నా పేరు ఎలా చెప్పాడో తెలియదంటూ కూడా సిట్ అధికారులకు అయితే ఈ యొక్క ప్రభాకర్ రావు చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయబడిన ఈ యొక్క సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి 600 మంది లిస్ట్ ఉందో ఆ 600 మంది లిస్ట్ కూడా ప్రభాకర్ రావు ముందుంచేసి వీళ్ళందరూ కూడా ఎవరు కూడా మావోయిస్టులు కారు, మావోయిస్టు సానుభూతి పనులు కూడా కాదు కాబట్టి వీళ్ళని ఏ విధంగా మావోయిస్టులు అని చూపించారు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ టోటల్గా నేపథ్యం చూసుకుంటే ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా అయితే అందరి అధికారులను మొత్తం టోటల్గా ప్రభాకర్ రావు ఇరికించినట్టు తెలుస్తుంది. ఇక్కడ అయితే మాజీ డీజీపీ చెప్పిన ఆదేశాల మేరకే నేను చేశానంటూ కూడా చెప్పాడు. కాబట్టి అయితే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు చేయమన్నారు అని కూడా సిట్ ప్రశ్నించిన నేపథ్యంలో అయితే మాజీ బీఆర్ఎస్ లో ఎవరు కూడా నాకు తెలియదంటూ ప్రభాకర్ రావు ఈజీగా ఆన్సర్ చేసిన క్రమం లోపల ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా అందరి అధికారులను ఇరికించి ఈ యొక్క అయితే ఇరికించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 14 నెలలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చినప్పటి నుండి 14 నెలల పాటు ఇండియాలో లేకపోవడం, ఆ తర్వాత ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించడం, ఈ యొక్క కేసు ఒక కొలికి వస్తుందనే క్రమం లోపల ఈ యొక్క విచారణకు సహకరించట్లేదు. కాబట్టి సిట్ అధికారులు అయితే సుప్రీంని ఆశ్రయించే విషయంలో ఉన్నారు. ఆయనకు ఏదైతే ఈ యొక్క విచారణ చేసే క్రమం లోపల అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలన్నారు. కాబట్టి సుప్రీంకి ఆచరించే యోచనలో ఉన్నారు. అదేవిధంగా అయితే నాంపల్లి కోర్టుకు కూడా ఆయనది అయితే జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే కానీ ప్రభాకర్ రావు మొత్తం టోల్గా దానికి సంబంధించిన వ్యవహారం మొత్తం తేలే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కొలికి రావాలంటే ప్రభాకర్ రావు ఖచ్చితంగా నోరు విప్పాల్సి ఉంటుంది. చందు. ప్రవీణ్, ముఖ్యంగా రైట్. ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.